శ్రీ విఘ్నేశ్వర నమః. మా తల్లిదండ్రుల పాదపద్మాలను నమస్కరించుకుంటూ మీ అందరికీ శ్రీ విశ్వావసన సంవత్సరం ఒక శుభాకాంక్షలు. మీనరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజభుజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం వేళకి గురువు మే 15వ తారీఖు నుంచి అర్ధాశ్రమంలో ఉంటూ రజతమూర్తిగా ఉన్నారు. శని జన్మంలో ఉంటూ సోనమూర్తిగా ఉన్నారు. రాహుకేతులు షష్ఠ వ్యయాల్లో ఉంటూ సోనమూర్తులుగా ఉన్నారు. గురువు అర్ధాశ్రమంలో ఉండటం వలన వీళ్ళకి కాస్త అంటే ఒబేసిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఇంట్లో కూడా అంటే ఎస్పెషల్లీ ఇంటి వాతావరణం కొంచెం అనుకూలంగా ఉండదు. శని జన్మంలో ఉండటం వల్ల పళ్ళు ఒత్తిడి ఎక్కువగా ఉండి పళ్ళు కొంచెం ల్యాగింగ్ అవుతూ ఉంటాయి, కానీ పళ్ళు అవుతూ ఉంటాయి. వీళ్ళకి చెప్పాలంటే భాగస్వామి ఎవరైతే భార్య లేదా భర్త వాళ్ళకి కొంచెం అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు ఎవరైనా సరే చేయాల్సి ఉంటుకుంటే విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. రైస్ మిల్లర్లకి, హోటల్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, పెట్టుబడి రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇప్పుడు ధార్మికత, ఆధ్యాత్మికత మాత్రం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. దైవ దర్శనాలు కూడా బాగా చేసుకుంటారు. ఇది మామూలుగా చెప్తున్నాను. ఇంకా క్లియర్గా కావాలనుకుంటే కనుక ఎంత స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసుకుని క్లియర్గా కనుక్కోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.